హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ ఫార్మ్ డెవలపర్. ఈరోజు బి ఫార్మసీ సెకండ్ సెమిస్టర్లో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 2 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనమైతే డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్రతి క్వశ్చన్ యూనిట్ వైజ్గా. సో యూనిట్ 1. సో ముందుగా హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ అనగా మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే డయాగ్రామ్స్. సో మన పేపర్ డయాగ్రామ్స్తో ఫుల్ఫిల్ చేయాలి, అప్పుడే మనకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద కంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్. సో ముందుగా బ్లడ్లో మన బాడీలో మన బాడీ యొక్క కంపోజిషన్ అంటే బ్లడ్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అండ్ ఫ్లూయిడ్స్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది మనం కంప్లీట్గా చార్ట్ గీసిన తర్వాత, చార్ట్ యొక్క డయాగ్రామ్ వేసిన తర్వాత వాటిలో ఉన్న ఆర్బీసీ కానివ్వండి, డబ్ల్యూబీసీ కానివ్వండి, ప్లేట్లెట్స్ కానివ్వండి, సో వాటి గురించి కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సెకండ్, ఏ నోట్ ఆన్ ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్. సో ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమ్ అంటే బ్లడ్ గ్రూప్స్ మనకి తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఈ బ్లడ్ గ్రూప్స్ గురించి మనం చదువుకోబోతున్నాం. అండ్ ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్ అయితే 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్ అయితే 15 మార్క్స్కి అయితే అడుగుతారు. సో థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ కోగులేషన్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నేను చెప్తున్నవి, ఎందుకంటే నేను చాలా కష్టపడి నేను ఈ 4 క్వశ్చన్సే ప్రిపేర్ చేశాను యూనిట్కి. సో థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మెకానిజం ఆఫ్ కోగులేషన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క క్వశ్చన్ మ్యాక్సిమం 10 మార్క్స్ 15 మార్క్స్కే నేను ప్రిఫర్ చేశాను అండ్ మీకు చెప్తున్నాను. సో ఫోర్త్ క్వశ్చన్, లిస్ట్ వేరియస్ లింఫాటిక్ ఆర్గాన్స్ అండ్ రైట్ ఫంక్షన్స్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్. సో ఆర్గాన్స్ ఏంటి అండ్ ఆర్గాన్స్ మనం కంప్లీట్గా ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఫంక్షన్స్, లింఫాటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ కూడా మనం రాస్తే మనకు ఫుల్ మార్క్స్ అయితే ఇస్తారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ యూనిట్ 2, ఎక్స్ప్లెయిన్ ద అనటమీ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో ముందుగా నేను ఏం చెప్పానంటే ఇందాకే హెచ్ఏపి అంటే కంప్లీట్గా డయాగ్రామ్స్ మన పేపర్ అయితే రీప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే హార్ట్. ఈ హార్ట్ యొక్క కంప్లీట్ నీట్గా డయాగ్రామ్ మనం వేసి ఆ తర్వాత అనాటమీ ఫంక్షన్స్ రాస్తే ఫుల్ మార్క్స్ ఇస్తారు. సో చూడగానే డయాగ్రామ్స్తో మన పేపర్ చూడగానే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 7 మార్క్స్ లేదా 5 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ అంటే డిసీజ్, హైపర్ టెన్షన్ లేదా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ లేదా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఏదో ఒక్క డిసీజ్ అయినా అడుగుతారు, లేకపోతే రెండు కలిపి డిసీజ్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫోర్త్ క్వశ్చన్, రైట్ అ బ్రీఫ్ నోట్ ఆన్ కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్. సో ఈ క్వశ్చన్ మ్యాక్సిమం 7 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ లేదా అంటే 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ యూనిట్ 3. సో యూనిట్ 3, రైట్ ఏ డీటెయిల్ నోట్ ఆఫ్ అనాటమీ ఆఫ్ జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. సో ఇక్కడ కూడా మనం కంప్లీట్గా జిఐటి యొక్క డయాగ్రామ్ అయితే కంపల్సరీగా గీయాలి. సో ప్రతి యూనిట్లో మనకు డయాగ్రామ్స్ అయితే ఉంటాయి, కంపల్సరీగా మనం గీయాలి. అండ్ జిఐటి ఆ తర్వాత అనాటమీ, దాంట్లో పార్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టమక్. సో స్టమక్ అంటే నార్మల్గా మనం స్టమక్ గీసేసి ఇంటెస్టైన్ గురించి రాయకపోతే మనకు మార్క్స్ రావు. సో స్టమక్ అనగా మొత్తం స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కూడా మనం రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. థర్డ్ క్వశ్చన్, అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 7 మార్క్స్
అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 10 మార్క్స్ లేదా 5 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే సెలెవరీ ఎంజైమ్స్ కానీ సో ఎంజైమ్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్గా రాయాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 7 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ క్వశ్చన్, డిసార్డర్స్ ఆఫ్ జిఐటి. సో జిఐటిలో పెప్టిక్ అల్సర్ అండ్ హెపాటిట్స్ సో ఇవి రెండు చదువుకుంటే కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ యూనిట్ 4లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అనాటమీ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో ఇక్కడ కూడా మనం కంపల్సరీగా రెస్పిరేటరీ యొక్క డయాగ్రామ్ అయితే గీయాలి. అండ్ మనం ఏదైతే అనాటమీ కానీ ఫంక్షన్స్ అయితే రాస్తున్నామో క్లియర్గా అండర్లైన్ చేస్తే ఇంకా ఇంప్రెసివ్ అయ్యి ఫుల్ మార్క్స్ అయితే వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్. సో సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ రెస్పిరేటరీ వాల్యూమ్ అండ్ కెపాసిటీ అంటే వైటల్ కెపాసిటీ అని. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 5 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 7 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ప్యాథోఫిజియాలజీ ఆఫ్ ఆస్తమా అండ్ ట్యూబెర్కులోసిస్. సో ఈ డిసీజ్ ఆస్తమా రెస్పిరేటరీ డిసీజ్, ట్యూబెర్కులోసిస్ కూడా డిసీజే. సో ఈ డిసీజ్ గురించి రాసే కంప్లీట్ మార్క్స్ అండ్ డయాగ్రామ్స్ కూడా వేయాలి. సో ప్రతి ఒక్క క్వశ్చన్లో నేను డయాగ్రామ్స్ వేయాలి అని అంటున్నాను. సో ఎంత నెసెసరీయో మీరు అర్థం చేసుకోండి. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ యూరిన్. సో యూరిన్ ఎలా ఫామ్ అవుతుంది. సో మనకు 3 టైప్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి 10 మార్క్స్ ఇన్ నార్మల్ పేపర్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ యూనిట్ 4లో, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఆర్ఏఏ సిస్టమ్ ఇన్ కిడ్నీస్. సో ఆర్ఏఏ అంటే ఇన్ యాంజియోటెన్షన్ ఆల్డోస్టిరాన్ యొక్క రోల్ ఏంటి కిడ్నీస్లో, ఇవైతే కంప్లీట్గా కిడ్నీస్ డయాగ్రామ్ వేయాలి. అండ్ ఇందాక ఫార్మేషన్ ఆఫ్ యూరిన్లో కంప్లీట్ యూరినరీ సిస్టమ్ అయితే మనం గీయాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అయితే ఏదో ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ మాత్రం కంపల్సరీగా అడుగుతారు. సో నెసెసరీ మీరు నేర్చుకుంటే గ్యారంటీగా 15 మార్క్స్ అయితే కోవిడ్ ప్యాటర్న్లో. అండ్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్కి అయితే మనం వచ్చేసినట్టే. అండ్ సెకండ్ క్వశ్చన్, డిఫైన్ జెనెటిక్స్, రైట్ డీటెయిల్ అబౌట్ క్రోమోజోమ్స్. సో జెనెటిక్స్ అంటే ఏంటి అండ్ క్రోమోజోమ్స్ గురించి రాయమంటున్నారు. సో ఈ క్వశ్చన్ నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్కి అయితే అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ప్రోటీన్ సింథసిస్. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. సో రైట్ బ్రీఫ్లీ అబౌట్ ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్ గురించి బ్రీఫ్గా రాయమని చెప్తున్నాడు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి నార్మల్ ప్యాటర్న్లో 10 మార్క్స్ అండ్ కోవిడ్ ప్యాటర్న్లో 15 మార్క్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హెచ్ఏపి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. సో ప్లీజ్, ఎందుకు చెప్తున్నాను అంటే కొంతమందికి క్వశ్చన్ ఏ లెసన్ నుంచి వస్తుందో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళకి నేను ఇంటిమేషన్ ఇస్తున్నాను. సో నాలాగా, సో ఒకప్పుడు నేను కూడా అదే, సో నాలాగా మీరు సఫర్ అవ్వకూడదు అని నా ప్రయత్నం. సో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకుంటాను. ఫార్మ్ డెవలపర్.